నమస్తే అండి. నా పేరు డాక్టర్ చైతన్య చెల్లా. కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్‌లో సీనియర్ ఫిజిషియన్ కన్సల్టెంట్ అండ్ క్రిటికల్ కేర్ పర్సన్. సో, చాలామంది కోవిడ్ పెరుగుతుంది అని న్యూస్‌లో, వాట్సాప్‌లో చాలామంది పేషెంట్లు నాకు కోవిడ్ ఉందా ఒకసారి చెక్ చేయండి అని భయపడుతూ వస్తున్నారు. ఇప్పుడు న్యూస్ చదివితే అదంతా నిజమే అండి. కోవిడ్ కేసులు ఇప్పుడు సడెన్‌గా ఇక్కడ, అక్కడ కొన్నున్నాయి. జూన్, జూలై ఈరోజు 18 జూలై. ఈరోజు వరకు ఉట్టి తెలంగాణ మొత్తంలో 11 కేసెస్ మాత్రమే, 11 కేసులు మాత్రమే ఐడెంటిఫై అయినాయి. అందులో 4 పేషెంట్స్ చనిపోయారు. వాళ్ళెందుకు చనిపోయారు? వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్‌లు, డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్ ఆల్రెడీ ఉన్నాయి. సో, బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి వాళ్ళ హెల్త్ బాలేదు కాబట్టి వాళ్ళకి కోవిడ్ సీరియస్‌గా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం చూసే ఈ 10 కేసులు చాలా తక్కువ నంబర్ అండి. దీంతో మనము పాత టైమ్ 2020, 21లో వచ్చిన కోవిడ్ తోటి మనం కంపేర్ చేయకూడదు. మేము కోవిడ్ కేసులు చూస్తున్నామా? యెస్. కానీ ఇవన్నీ జస్ట్ కొంచెం జలుబు, క్రానిక్ మైల్డ్ కాఫ్, చిన్న ఫీవర్స్‌తో వచ్చి 2, 3 డేస్‌లో ఇంప్రూవ్ అయిపోతున్నారు. సో, లక్షణాలు ఏం జాగ్రత్త పడాలి మీరు? మీరు ఏ లక్షణాలు చూడాలి? ఫీవర్ తగ్గట్లేదు, దగ్గు, తెమ్మడ ఎక్కువొస్తుంది, ముక్కు బ్లాక్స్ అవుతున్నాయి, ఆయాసం అవుతుంది, గుండె నొప్పి. యెస్, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వచ్చి జాగ్రత్తగా చెక్ చేపించుకోండి. టెస్ట్‌లో కోవిడ్ టెస్ట్ అవసరం పడుతుంటే కోవిడ్ ఆర్‌టీ-పీసీఆర్, కోవిడ్-19 ఆర్‌టీ-పీసీఆర్ థ్రోట్ స్వాబ్ ఇప్పుడు చేస్తున్నాం కావాలంటే. అందరికీ అవసరం పడతదా? లేదు. ఎవరికీ అవసరం పడదు. అంత సీరియస్‌గా యాజ్ ఆఫ్ నౌ లేదు. రేపేమవుతుందో మనం చెప్పలేము ముందు చూపుతోటి. కానీ మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఫీవర్ అట్లా ఉంది అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. 6 ఫీట్ డిస్టెన్స్. హ్యాండ్ వాష్ బాగా హ్యాండ్ వాష్ చేసుకుంటాము. సోప్ హ్యాండ్ వాష్, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ హ్యాండ్ వాష్ చాలు. మాకు హాస్పిటల్‌లో కోవిడ్ అని అడ్మిట్ చేస్తున్నామా? లేదు. అవసరం ఎవరికీ పడట్లేదు. పేషెంట్స్ కోవిడ్ పాజిటివ్ ఉండి ఓపీలో ఉన్నా స్టేబుల్‌గున్నారు. ఇంట్లో కొంచెం జాగ్రత్త పడుతూ, కొంచెం డిస్టెన్స్ అందరితో మెయింటైన్ చేసుకుంటూ 2, 3 డేస్ చేసుకుంటుంటే వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయిపోతున్నారు. సో, ఇది కొంచెం జాగ్రత్త పడుతూ మనం చేసుకుంటే చాలు. సో, ముందు 2020లో వచ్చినట్టు కోవిడ్ లాగా లేదు. కోవిడ్ వేవ్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాగా అనడానికి అసలు ఉండేదే 10, 11 కేసులు. ఆ 11 కేసులు వేవ్ అని అనకూడదు. వాట్సాప్ చదివి, స్ప్రెడ్ చేసి అనవసరంగా భయపడే అవసరం లేదు.